ఆరాధనకు చేరి వచ్చినటువంటి ప్రియులైనటువంటి వారందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము, ఆరాధన కొరకై చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ సంభాషణ జరుగుతున్నట్లుగా చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అయినటువంటి సౌలుకును, మరుగుపరచబడినటువంటి, నేనైతే ఇలాగే చెప్తా, అభిషేకించబడినటువంటి దావీదు మరుగుపరచబడ్డాడు. మరుగుపరచబడి సౌలు యొక్క చేతిలో నుండి తప్పించుకొనుచు కొండలలో, గుట్టలలో, లోయలలో తన ప్రాణాన్ని కాపాడుకొనుచు తిరుగుచూ ఉన్నటువంటి సమయంలో సౌలు దావీదుపై కక్షబూని చంపాలని ఒక ప్రయత్నం కలిగి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తే ఫిలిస్తీ 24వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వెళ్ళాడు. వెళ్ళి కొండ గుహలో ఉన్నటువంటి దావీదు అక్కడికి చేరాడు. చేరినటువంటి దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారికి సౌలు నీ చేతిలో ఉన్నాడు, ఇప్పుడు సౌలును చంపివేయమని చెప్తాడు దావీదుకి. అరే చెప్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, తనతో ఉన్నటువంటి వారు, చంపివేయి, మనకు శత్రువు కదా అంటే దావీదు అంటాడు, అభిషేకించబడినటువంటి వ్యక్తిని నేను సంపను అని తేల్చి చెప్పేస్తాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారిని నేను సంపను అని చెప్పి అతని ప్రాణాన్ని మాత్రం కాపాడతాడు. తన వస్త్రపు చెంగును మాత్రం కోసి తీసుకొని వస్తాడు. వచ్చినప్పుడు తను తిరిగి వెళ్ళుచూ ఉన్నటువంటి సమయంలోనే వెనుక నుండి దావీదు సౌలును పిలిచి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చదివాం. ఈ సందర్భంలో దావీదుకును సౌలుకును మధ్య జరిగినటువంటి సంభాషణ, దావీదు అంటున్నాడు, నీకును నాకును మధ్యవర్తి అయినటువంటి యెహోవా, న్యాయాధిపతి అయినటువంటి యెహోవా నీకు నాకు మధ్య ఉన్నాడు, నీ వశము నుండి నన్ను కాపాడతాడు. ఎవరి వశములో నుండి కాపాడతాడు? సౌలు వశములో నుండి. నీకు నేను చిక్కను, ఇట్లా చెప్పుకోవచ్చు. ఇక నీవు ఎంత తరిమినా, ఏమి చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, నీవు ఎన్ని విధాలుగా ప్రయత్నము చేసినను నీ చేతి నుండి మాత్రం, నీ వశము నుండి మాత్రం నన్ను తప్పించే దేవుడు, ఆకాశమందు ఆశీనుడై ఉన్నటువంటి దేవాతి దేవుడు నాకు తోడై ఉన్నాడు. తోడై వశము కాకుండా వశించటం, వశపరుచుకోవటం అని ఉంది. అయితే ఒక సందర్భాన్ని ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నా, కొద్దిగా దీన్ని అర్థం కావాలని. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే 751వ పేజీలో ఉంటుంది. చూడండి అమ్మ, చదవండి తొందరగా. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. చాలు అయినను అన్నాడు. ఎఫ్రాయిము యేషేబు యొక్క ఇద్దరు కుమారుల్లో ఒకడు. ఎఫ్రాయిముకి 200 ఆశీర్వాదాలు ఇచ్చాడు వృద్ధుడైనటువంటి యాకోబు. తన 12 మందితో కూడా కలిసి యేషేబు కలిగినటువంటి ఇద్దరు కుమారులను కూడా ఆశీర్వదించాడు. అయితే ఎఫ్రాయిము అనే వ్యక్తి దుర్మార్గుడైపోయాడు, విగ్రహారాధికుడైపోయాడు. అక్కడ పై వచ్చిన చదువు 13 చదివావు కదా, ఈ 14 పైన 12 చదువు, 12, 11 చదువమ్మా. ఎఫ్రాయిము దోషము నా వద్ద ఉంచబడినది. ఏమంటున్నాడు? అతని దోషము ఎవరి వద్ద ఉన్నది? సైన్యములకు అధిపతి యెహోవా వద్ద ఉన్నది. అతని పాపము ఆయన దగ్గర భద్రము చేయబడి ఉన్నది. అయినను నేను ఎఫ్రాయిమును పాతాళ వశము కాకుండా నేను విమోచిస్తాను అంటున్నాడు. ఎవరి వశము కాకుండా విమోచిస్తానంటున్నాడు?
పాతాళపు వశము కాకుండా విమోచిస్తాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు సౌలుతో, నీ వశము కాకుండా నన్ను తప్పిస్తాను అంటున్నాడు. అదే దావీదు మరొక సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే కీర్తన 33వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవతీసినటువంటి వాడు. చదవండి, కీర్తన 33 3వ వచనమ్మ. ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి. అమ్మా 3వ వచనం 33. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును ఎక్కడి నుంచి లేవదీశాడు? పాతాళములో నుండి దావీదుని తీశాడు, లేవదీశాడు. అక్కడ మొదట్లో మనం చదవబడినటువంటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే సౌలు యొక్క వశములో కాకుండా నన్ను కాపాడుతాడన్నాడు. అదే సమయంలో ఎక్కడైతే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళములో నుండి నన్ను లేవనెత్తితివి. ఎక్కడి నుండి లేవనెత్తాడు? పాతాళ వశము కాకుండా దావీదును పాతాళ వశములో నుండి లేవనెత్తాడు అంటున్నాడు. అసలు పాతాళం అంటే ఏంటి? అది ఆరాధన. అసలు పాతాళం అంటే ఏంటి? పాతాళములో నుండి అంటున్నాడు. అదే చూద్దాం, చూడండి. అసలు ఇంకొకసారి మనం గమనిస్తే ఇక్కడ కీర్తన 6:5 చదువమ్మా. ఇప్పుడు పాతాళములోకి వెళితే ప్రభువా యెహోవా దేవా, పాతాళంలోకి వెళితే అక్కడ మీకు ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు? కృతజ్ఞతాస్తుతులు ఉండవు అక్కడ పాతాళంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎవరు లేరయ్యా. నన్ను పాతాళము నుండి పైకి లేవనెత్తావు కనుక నేను నీ పాద సన్నిధికి చేరి వచ్చి నిన్నుకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను అని దావీదు అంటున్నాడు. నేను కూడా పాతాళ వశము కాకుండా నన్ను తప్పించాడు దేవుడు. వాస్తవంగా నేను వెళ్ళవలసినటువంటిది పాతాళమునకు వెళ్ళవలసినటువంటి వారము. అలాంటి వశము కాకుండా, పాతాళపు వశము కాకుండా నన్ను తప్పించాడు. సౌలును చేతి నుండి దావీదును తప్పించాడు. అయినను ఎఫ్రాయిము యొక్క దోషము, ఆయన వద్ద పాపము భద్రము చేయబడి ఉన్నది. అయినా ఎఫ్రాయిమును నేను పాతాళ వశములో నుండి నేను లేవనెత్తి విమోచిస్తాను అంటే, ఎందుకంటే ఎఫ్రాయిము మరలా తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిని కొనియాడాలి, దేవునికి అర్పణలు అర్పించాలి. కనుక అయినను పాతాళ వశము కాకుండా నేను కాపాడతాను. నువ్వు నన్ను కాపాడాడు. వాస్తవంగా చూస్తే నేను రక్షించబడకపోతే నేను పాతాళ వశంలోకి వెళ్ళవలసినటువంటి వారము. ఆ పాతాళం నుండి నన్ను రక్షించాడు కనుక దావీదు అన్న రీతిలోనే నేను కూడా అయ్యా పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా ప్రభు? అక్కడ కృతజ్ఞతాస్తుతి ఉండదు కదయ్యా. నన్ను పాతాళం నుండి పైకెత్తావు కనుక నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్క మాట మాట్లాడండి. ఆరాధన చేసేవారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేయండి. బల్ల పంచుతున్నారు, బల్ల విరుస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆరాధన అంటే ఒక క్రైస్తవుడికి, ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తికి చాలా అమూల్యమైనటువంటి దినము ఈ దినము ఒక్క పదము ఉపయోగించి నోరారా దేవునిని స్తుతించండి. దేవుడు స్తుతిస్తున్నాడు, దావీదు స్తుతిస్తున్నాడు. ఏమనంటే పాతాళ వశములో నుండి నన్ను లేవనెత్తావయ్యా. పాతాళ వశములో ఎవరు నిన్ను స్తుతిస్తారయ్యా? ఎవరు స్తుతించరు కదయ్యా. అందుకనే ప్రభు పాతాళ వశములో నుండి నన్ను లేవనెత్తావు కనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సౌల వశములో నుండి నాకు విడుదల కలిగించి నన్ను సింహాసనంపై కూర్చుండబెట్టిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దావీదు నోరారా దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అసలు పాతాళం అంటే ఏంటి? దాని గురించి ఒక్కసారి 5 లేక 6 వచ్చిన భాగాలను చదువుకొని చూద్దాం. చూడండి, యోబు గ్రంథము
24వ అధ్యాయము 19వ వచనం. ఆమె తొందరగా తీయండి, చదవగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది, చదవండి. యోబు 24:19. అనారుష్టి చేతను మంచి నీళ్లు ఎగచిపోనట్లు పాతాళము ఎవరినంట పెద్దగా మాట్లాడండి, ఇప్పుడే వచ్చాం. పాపము చేసినటువంటి వారిని ఎవరు పట్టుకుంటారు? అరే ఉడుం పట్టురా, వీడి పట్టుకుంటే వదలరా బాబు. ఏదన్నా విషయం జరిగినప్పుడు వాడు పట్టుకొని మనం వెంట విరుగుతుంటే ఇదేంద్రా బాబు, వీడు నన్ను పట్టుకొని అసలు పీడిస్తున్నాడు రా బాబు, నన్ను వదలట్లేదని పెద్దగా చెబుతాం. కానీ ఈ పాపము చేత పట్టి పాతాళము నన్ను పట్టుకున్నది, విడిపించే నాదుడు లేడు. యోబు గ్రంథంలో స్పష్టంగా రాయబడి చూడది అన్నమాట. పాతాళము ఏం చేసిద్ది? అది పాపము చేసినటువంటి వారిని పట్టుకుంటుంది. అయితే ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నారులే చాలా మంది, ఒక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం 2 నిమిషాలు. పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ మనం చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన బోధకుడా, చాలమ్మా, ఏం పడిందంట? పట్టుబడింది. శాస్త్రులు పరిచయులకు పట్టుబడింది. ఎవరు భక్తులు తీసుకొచ్చారు? వాస్తవంగా ధర్మశాస్త్రము ఏం చెప్తుందంటే పాపము చేసినటువంటి వారిని రాళ్లతో కొట్టమని చెప్తుంది. అయితే రాళ్లతో కొట్టాలి అని ఇక్కడ శాస్త్రులు పరిచయులు తెలివి ఉపయోగించి అసలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తాడని తీసుకుని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉండి ఆయన అంటాడు, మీలో ఎవరైనాను పాపము చేయకుంటే ముందుగా రాయి ఏమంటాడు? 7వ వచనంలో ఉంటుంది అనుకుంటా, చదవమ్మది. 7వ వచనమైనా 7వ వచనంలో మీలో పాపము లేనివాడు చేయవచ్చునని చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను క్షమించాడు. ఎవడు కూడా రాయి వేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన చేతి మీద కింద రాస్తూ ఉన్నాడు, ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయపడిపోయి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎక్కడేం చేశారు? వారి చేతిలో ఉన్నటువంటి రాళ్లను క్రింద పడవేసి ఎవరు వెళ్ళిపోయారు అంటే, వారందరూ వెళ్ళిపోయారంటే అర్థం ఏంటంటే మాలో పాపం ఉన్నది అని తెలుసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము అర్హులము కాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనిస్తే అసలు పాపం అంటే వ్యభిచారమా? పాపము అతిక్రమించడే, విశ్వాసము కానిది పాపమే, దుర్నీతి పాపమే, ప్రార్థన చేయకపోవుట ప్రార్థనే, మేలు చేయకపోవుట కూడా పాపమే, వాక్యానుసారముగా నడవట పోవుట కూడా ఇంకా ఇక్కడ చెప్పుకుంటే చాలా విషయాలు వస్తాయి అన్నమాట. చాలా విషయాలు వస్తాయి. విశ్వాసము కానిది పాపం, దుర్నీతి పాపం, ప్రార్థన చేయకపోవట పాపం, మేలు చేయకపోవట పాపం, మేలు చేయగలిగి మేలు చేయకపోతే పాపమే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, చదవండి అమ్మా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు పాప మరణ నియమముల నుండి విమోచించరు. ఎక్కడి నుంచి? పాప మరణ నియమములు. ఒక నియమం ఉన్నది. పాపం చేసినటువంటి వాడు పాతాళమునకు పాత్రుడైనటువంటి వాడిని ఆయన విమోచించి ఆత్మ యొక్క నియమము వలన పాతాళము నుండి ఏం చేశాడు? ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధాత్మ యొక్క నియమము. చూసారా? అయ్యో ప్రజలారా, రోమాలో ఉన్నటువంటి సంఘస్థులారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి అయ్యా. పాతాళ నియమము నుండి మిమ్మల్ని విమోచించాడు కదయ్యా. ఆత్మ యొక్క నియమము నుండి
పాతాళం నుండి మిమ్మల్ని విమోచించాడు కదయ్యా, దేవునికి ఎంతగా కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలయ్యా అని రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాతాళం యొక్క మరణం యొక్క నియమముల నుండి నిన్ను నన్ను విడిపించాడు కదా ఆయన. ఆత్మను మనపై కుమరించాడు కదా. ఆత్మ యొక్క నియమము ప్రకారము నీవు నేను పాతాళం యొక్క వశము కాకుండా చేశాడు తన ఆత్మ ద్వారా. అందును బట్టి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. పాతాళము పట్టుకునేది, పాతాళము పట్టుకుంటే ఇక విడుదల లేదు. పాప నియమము యొక్క మరణము నుండి ఆత్మ యొక్క నియమములోకి నిన్ను నన్ను తీసుకొని వచ్చి ఆయన పాతాళ వశం నుండి నిన్ను నన్ను విడిపించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతించి కనపరిచి ఆరాధించబద్దులమై ఉన్నాం. పాతాళం ఏం చేసింది? అది ఒక్కటి గుర్తుపెట్టండి. ముందు పాతాళము నన్ను పట్టుకుంటుందిరా బాబు. పట్టుకుంటే ఎలా ఉంటుందో ముందొస్తుంది. రెండవదిగా చూస్తే కీర్తన 116 3వ వచనం. 116:3 మరణపాశములు నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళము ఇప్పుడేముంది? వేదనతో కూడుకున్నది పాతాళము. పాతాళము పట్టుకునేది, పాతాళములో వేదన ఉన్నది. ఎవరు వేదన పడ్డారు పాతాళములో? ధనవంతుడు వేదన పడి కేకలు వేస్తూ, అబ్రహామా అయ్యా నేను వేదన పడుచున్నానయ్యా. ఎక్కడుంది? లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. అది 28వ వచనం చదువమ్మా. లూకాసు వార్త 16వ అధ్యాయం 28వ వచనం. వారికి సాక్ష్యం ఇచ్చుడు కొరకై పంపవలనని వారు ధనవంతుడైనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్నప్పుడు స్వార్థను ప్రకటించినప్పుడు స్వార్థను ఆలకించకుండా స్వార్థను అలక్ష్య పెట్టి తినుము తాగుము సుఖించము నా ప్రాణమా అని చెప్పి ఇష్టానుసారముగా జీవించినటువంటి వాడు పాతాళము వాడిని పట్టుకుంది. పాతాళము పట్టుకున్న తర్వాత ఆ పాతాళములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం చేస్తానంటే వేదన చెందుతూ కేకలు వేస్తూ, చెప్తే వినలా, స్వార్థం ప్రకటించారు వినలా. ఇప్పుడు అంటున్నాడు, అయ్యో నేను ఇక్కడ వేదన పడుచున్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా గ్రామంలో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఎవరినైనా పంపించి అయ్యా. పాతాళములు పట్టుకుంటే వేదన ఉన్నదయ్యా, వారికి చెప్పండి అయ్యా, వారికి చెప్పండి అంటే ఎవరెంత ముందు చెప్పారు. గమనించండి, రక్షణ లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇదే మిక్కిలి అనుకున్న సమయము బయట అడుగు పెట్టారా? ప్రాణం పోయిందా? పాతాళముని గట్టిగా పట్టుకుంటది. విడిపించే నాదుడు లేడు. పాతాళంలోకి నువ్వు వెళ్ళిన తర్వాత నీవు అరుపులు కేకలు వేదనలే తప్ప అగ్ని ఆరదు, పురుగు. ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ప్రభువా నన్ను క్షమించయ్యా. పాతాళములోకి వెళ్ళవలసినటువంటి నన్ను విడిపించగలిగినటువంటి నాదుడవు నీవేనయ్యా అని ప్రభు పాదాల చెంతపడి క్షమాపణ కొరకు దేవుడు క్షమిస్తాడు. పాతాళ వశము కాకుండా నిన్ను తప్పిస్తాడు. తప్పించి నిన్ను నన్ను తప్పించాడు. ఎంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ వేదన నుండి తప్పించాడు. ప్రభువా పాతాళములో నేను పట్టుబడకుండా తప్పించావు, పాతాళంలో వేదన పడకుండా నన్ను తప్పించావు. స్తోత్రాలు చెల్లిస్తూ నిజంగా ధన్యులమండి. మనం ధన్యులమే కదా. అయ్యో పాతాళానికి వెళ్ళాలని అట్లయితే ధన్యులం కాదా? ధైర్యంగా చెప్పండి, మనం రక్షించబడ్డాం, ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి తన యొక్క సొత్తైనటువంటి కుమారులుగా చేయబడినటువంటి నీవు నేను పాతాళ వశములో పట్టుబడకుండా విడుదల కలిగించాడు. పాతాళ వశములో నేను వేదన పడకుండా ఆ వేదన నుండి నాకు విడుదల కలిగించావని ధైర్యముగా చెప్పాలి. తెలుసా? ధైర్యంగా చెప్పాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పాతాళము పట్టుబడకుండా నిన్ను నన్ను తప్పించాడు. పాతాళములో వేదన పడకుండా నిన్ను నన్ను తప్పించాడు. ఎట్లా తప్పించాడు ఆయన అంటే, ఎలాగ తప్పించాడంటే చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం.
అతడు తనకు కలిగిన వేదనను చూసి ఏం చేశాడంటే అతనుకు కలిగిన వేదనను చూసి అతనే ఎవరి కొరకై? మన అందరి కొరకై, రక్షించబడినటువంటి మన కొరకై ఆయన వేదన పొందాడు. పాతాళము కంటే కూడా ఇది భయంకరమైనటువంటి వేదనను పొంది నన్ను పాతాళపు వేదన నుండి నన్ను విడిపించాడు. అందుని బట్టి దేవునిని స్తుతించాలి. పాతాళము పట్టుకునే స్థలము, పాతాళము వేదన కలిగినటువంటి స్థలము. మూడవదిగా గమనిస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ పేతురు పత్రిక, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోకి దేవదూతలనే ఏం చేశాడు ఆయన? పాపము చేసినప్పుడు కటిక పాతాళ లోకంలో ఉన్నటువంటి కటిక చీకటిలోకి ఆయననే ఇప్పుడు పాతాళము ఏంది? కటిక చీకటి కలిగినటువంటిది అది. పాతాళము పట్టుకునే స్థలము, పాతాళము వేదనతో కూడిన స్థలము, పాతాళము కటిక చీకటి కలిగినటువంటి స్థలము, కటిక చీకటి కలిగినటువంటి స్థలం. అందుకనే అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తూ అంటున్నాడు, మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి. మనము పూర్వం ఎలాంటి వారము? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం గమనించగలిగితే, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు ఎవరి యందు వెలుగై ఉన్నారు? మరి స్తుతించాలి కదా, స్తుతించాలా? తలనవ్వండి, మాటలు రాకపోతే తలనవ్వండిట. మనల్ని ఏం చేశాడు? కటిక చీకటిలో నుండి వెలుగులోకి, ప్రభువా పాతాళంలో చీకటి ఉన్నదయ్యా, నిత్యము చీకటిలో నేను బ్రతకవలసినటువంటి వాడిని, నన్ను ప్రభువా తండ్రి యెహోవా దేవా దావీదును సౌలు వశములో నుండి విడిపించావు, పాతాళము నుండి దావీదును నాయన లేవనెత్తిన దేవుడవు. నాయన దావీదు ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో నేను కూడా ప్రభువా పాతాళంలో పట్టబడిపోతున్నటువంటి నన్ను రక్షించి పాతాళ వశం నుండి నాకు విడుదల కలిగించావు, వేదన నుండి విడుదల కలిగించావు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నన్ను నడిపించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాతాళము పట్టుకునే స్థలము, పాతాళము వేదనతో కూడిన స్థలము, పాతాళము చీకటి కలిగినటువంటి స్థలం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొని వచ్చాడు దేవుడు. మనము చీకటిలో, జెబూలూను నప్తాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలు చీకటిలో కూర్చొని ఉన్నారు, చీకటిలో నడుస్తూ ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వారిని ప్రారంభపు దినాలలోనే యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి మొదటిగా ఆయన స్వార్థను ప్రారంభించి జెబూలూను నప్తాలి దేశమునకు ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలను నెరవేర్చుట కొరకై ఆయన ఆ జెబూలూను నప్తాలి దేశమును సందర్శించినప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారందరికీ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి వారిని నడిపించాడు, వారి వెళ్ళి నడిపించాడు. ఈ ప్రభు అయితే అదే ప్రభువు నీ కొరకై నా కొరకైతే చీకటిలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడ్డాడు. వేలాడబడిన ఒక్కసారి ప్రపంచమంతా ఈ చీకటి కమ్మిపోయింది. ఆ చీకటిలో ప్రభువు, వేలాడబడినటువంటి ప్రభువు ఆయన నీకు నాకు ఇచ్చింది ఏంటంటే వెలుగునిచ్చాడు. చీకటి సంబంధమైనటువంటి మనలను వెలుగు సంబంధులుగా చేశావు. అయ్యో పాతాళము చీకటిలో మ్రగ్గవలసినటువంటి నన్ను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి, ఆ కల్వరిలో నాయన నీవు వేలాడబడుట వలన ప్రపంచమంతయు చీకటి కంపింది. 3 గంటల సమయంలో, మధ్యాహ్నపు 3 గంటల సమయంలో ప్రభువా నాకైతే నా జీవితంలో అదే చీకటి అనే హృదయం కలిగినటువంటి నా హృదయం అంతా చీకటి అయిపోయింది కదా ప్రభువా. నా హృదయాన్ని తెరిచావయ్యా, నా హృదయంలో వెలుగు నింపావు ప్రభువా. నిన్ను స్తుతించుటకు కారణభూతుడు చేశావయ్యా, నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా అని దేవుని నీ మనసారా స్తుతించాలి.
మనసారా స్తుతించాలి. దేవుడు యొక్క గొప్ప కార్యాలు నీ ఎడల అన్నాడు. జరిగాడు. పాతాళంలో మనల్ని పట్టుకునే స్థలము, పాతాళం వేదనతో కూడిన స్థలము, పాతాళంలో చీకటి కలిగినటువంటి స్థలము నుండి నీకు నాకు విడుదల కలిగించాడు. దేవునిని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాము. లూకాసు సువార్త 16:23 వచ్చాం. మళ్ళీ చదవండి అమ్మా. 23 లూకాసు సువార్త 16:23 వచ్చాం. అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంట? బాధ, ఇక్కడ బాధపడలా, ఇక్కడ బాధపడలా, ఇక్కడ అంతా సంతోషము, సుఖము, అబ్బో అనుభవించాడు. మొత్తం అనుభవించాడు. మొత్తం ఏం చేశాడు ఆయన? మొత్తము అనుభవించాడు. అందుకని అంటాడు ధనవంతుడు అయినటువంటి సొలొమోను అంటాడు, సొలొమోను మహారాజు అంటాడు, ఈ రీతిగా అంటున్నాడు సొలొమోను మహారాజు కదా, ఆయన నేను ఆశించిన దానిని అనుభవించుట కొరకై నా కనులను నేను ఆటంకపరచలేదు. ఏమీ చేయలేదంట? అభ్యంతరపరచలా. ఎందుకంటే కంటితో ఏదైతే చూశాడో దానిని అనుభవించేశాడు. చివరికి ఆయన పరిస్థితి ఏంటి? అంతా వ్యర్థం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఏమంటున్నాడు? పాతాళము బాధపరచు స్థలము. మార్కు సువార్త 5వ అధ్యాయము 29 వచనం చదువమ్మా. మార్కు సువార్త 5వ అధ్యాయం 29 వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక ఆ శరీరంలోని బాధ గ్రహించు. ఆ శరీరంలో బాధ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని గురించి కదా మాట్లాడింది అక్కడ. అయితే ఆమె బాధపడుచు 12 సంవత్సరాల నుంచి ఆమె ఏం పడుతుంది? బాధపరుస్తూ ఉన్నది ఆ శరీర బలహీనత. దాని నుండి తప్పించుట కొరకై ఆమె ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడన్న సంగతి తెలిసి అందరిలో కూడా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టడం వలన ఆమె బాధ నివారణము అయింది. వస్త్రపు చెంగు ముట్టితేనే నివారణమైంది. నీకు నాకు ఎలాగూ మన బాధ పాతాళములో బాధపడవలసినటువంటి ఆ బాధ నుండి నిన్ను నన్ను రక్షించుడు కొరకై ఆయన ఏం చేశాడంటే, ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పవిత్రమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. ఆయన తొడుక్కున్నటువంటి అంగీని ఆ దొంగల చేతికి అప్పగించాడు. వారు సీట్లు వేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ఆ శిలువ కార్యము జరిగించడం ద్వారా నీకు నాకు కలిగినటువంటి బాధ ఏంటంటే, పాతాళములో బాధపడవలసినటువంటి స్థితి నుండి నీకు నాకేమిచ్చాడు? ఆ బాధ నుంచి విడుదల కలిగించి, రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చి, సంతోషపు వస్త్రాన్ని ఇచ్చి, మహిమ కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి, నిన్ను నన్ను రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నిన్ను నన్ను కూర్చోబెట్టాడు. అందుని బట్టి దేవునిని మనము స్తుతించాలి. పాతాళము మనం పట్టుకునే స్థలము, పాతాళము వేదన కలిగిన స్థలము, పాతాళము చీకటి కలిగినటువంటి స్థలము, పాతాళము బాధపరిచే స్థలం. ఐదోది ఇప్పుడు చూసాం. 5వ లూకాసు వార్త 24వ అధ్యాయం చదువమ్మా. లూకాసు వార్త 24వ అధ్యాయం చదువు. 16వ అధ్యాయం 24 వచ్చిన. పాతాళము కేకలు వేసే స్థలము. తండ్రి అయినటువంటి అబ్రహామా, నాయందు కరికరపడి తన వేలి కొనను నాలికను చల్లార్చుటకు ఎవరు పంపమన్నాడు? భూలోకంలో లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడి దగ్గర బలదాద్ద ఏరుకున్నటువంటి ముక్కలు తిన్నటువంటి లాజరును పంపించయ్యా ఇక్కడ అంటారు. అబ్రహామా, తండ్రి అయినటువంటి అబ్రహామా. అక్కడ పాతాళం దీని గురించి ఆలోచన చేస్తే రాత్రి అసలు దాన్ని తెలుసుకుంటుంటేనే ఎట్లా ఉంటుందంటే నిత్యము కాలుతూనే ఉంటాం.
వేదనతోనే ఉంటాం. ఇక అది పట్టుకుంటే ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బలం కలిగినా సరే విడుదల కలగదు. మనకి అసలు విడుదల కలగదు. అది భయంకరమైనటువంటి కేకలు, అది కాలుతా ఉంటుంది, కాలదు. మంటలు మండుతూ ఉంటాయి మనకి, ఆ మంటలలో కాలుతూ ఉంటాం, కానీ పెద్ద పెద్దగా కేకలు వేస్తాం. ఎవరు సహాయం చేసేవారు లేరు, ఎవరు సహాయం చేసేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో నన్ను ఆయన కేక వేశాడు. నీవు నేను కేకలు వేయాలి. అయ్యో ప్రభువా, అబ్రహామా, తండ్రి అయినటువంటి అబ్రహామా, లాజరును పంపు నాయనా నా వద్దకు. వారికి వీరికి అగాధం ఉన్నది. అటువైపు వీరు, ఇటువైపు వారు వచ్చుటకు ఏది ఆస్కారం లేనటువంటి పరిస్థితి. కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ కేకలు వేయవలసినటువంటి నీవు నా కొరకై ఆయన కల్వరిలో కేకలు వేశాడు. లామా లామా సబక్తా, నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని గొప్ప శబ్దముతో కేకలు వేయటం ద్వారా నీకు నాకు ఆ కేకల నుండి విడుదల కలిగించాడు. అందుని బట్టి దేవునిని, ప్రభువా, ఆ భయంకరమైన పరిస్థితి నుండి నాకు విడుదల కలిగించింది ఆయన. నా కొరకై కల్వరిలో నాయన నీవు వేసినటువంటి ఆర్తలందన, ఆ కేకలు తండ్రికి, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి కొరకై, నా కొరకై నన్ను ప్రేమించి ఈ పాతాళ వశంలో నుండి నన్ను విడుదల కలిగించడం కొరకై ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ కేకల ద్వారా నేను కేక వేయవలసినటువంటి, ఆ పాతాళంలో కేకలు వేస్తూ నేను ఉండవలసినటువంటి అట్టి స్థితి నుండి నన్ను తప్పించిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానని దేవుడిని స్తుతించే వారముగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. సావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగములతో కేకలు వేయగా ఆకాశము మట్టుకు వినబడెను. ఆ పట్టణస్థుల యొక్క కేకలు మందసము దగ్గరకి, మందసము పిలిచి దాగోను గుడి వద్దకు తీసుకొని వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు వారిని మొత్తాడు. 5 సర్దారులు ఉన్నారు, 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరికీ గడ్డలు కలిగాయి. వారు గడ్డల వలన, రహస్యమైనటువంటి స్థలాలలో వారికి గడ్డలు మొలుచుట వలన వారు కేకలు వేస్తుంటే ఎక్కడికి వినపడ్డాయి? ఆకాశానికి వినపడ్డాయి. నీ కేకలు నా కేకలు కూడా వినపడాలి. అయితే కృపగలిగిన దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపాభరితుడైనటువంటి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైనటువంటి కుమారుణ్ణి అపరిశుద్ధులమైనటువంటి మన కొరకై, ఆ పాతాళ వశముల నుండి తప్పించుట కొరకై ఆ కుమారుడు కల్వరిలో చేసినటువంటి ఆ బలియాగం మరణ పునరుద్ధానం ద్వారా నీకు నాకు ఇట్టి 5 అంతలటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి నిన్ను నన్ను తప్పించాడు. అందుని బట్టి దేవునిని స్తుతించాలి. ఇప్పుడు ఎట్లా స్తుతిస్తారు చెప్పండి? అమ్మా తలలు వంచండి, తలలు వంచబాకండి, పైకి లేపండి. ఎలా స్తుతిస్తారు? ఒక్క మాట. పాతాళ వశము నుండి, పాతాళములు నన్ను పట్టుకునే స్థలమయ్యా, పాతాళము వేదనతో కూడుకున్న స్థలమయ్యా, పాతాళము చీకటి కలిగే స్థలమయ్యా, పాతాళము బాధ కలిగించే స్థలమయ్యా, కేకలు వేసే స్థలం నుండి నన్ను విడిపించే దేవదా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నిన్ను ఈ రీతిగా నన్ను సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి వచ్చి సాగిలపడి స్తుతిస్తున్నానంటే అది నీ కృప మాత్రమే ప్రభువా. స్తుతిస్తున్నానని స్తుతించాలి. చేయండి. చూద్దాం, ఇంకొకటి చూసుకొని మనం ముగించుకుందాం. చాలు ఇంతవరకు ఏముంది? కీర్తన 38 చదువమ్మా, ముగించుకుందాం. ఇక కీర్తన 38:3. ఏం చేస్తున్నాడు? మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాడు. ఇర్మియా గ్రంథకర్త అయితే ఇంకో మాట కూడా ముందుకు వచ్చి ఇంకో మాట మాట్లాడు. 4వ అధ్యాయం 31వ వచనం. ప్రసవ వేద పడుతున్నటువంటి స్త్రీ కేకలు వేయుచున్నది. శివాని కుమార్తె, అయ్యో నాకు శ్రమ. ప్రసవ వేద పడుతున్నటువంటి స్త్రీ కేకలు వేసినట్లుగానే నీవు నేను కేకలు వేయవలసినటువంటి వారము. అట్టి స్థితి నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు కనుక దేవుని నీవు నేను
పాతాళ వశంలో నుండి దావీదును తప్పించాడు. సౌలు వశంలో కాకుండా తప్పించాడు. దావీదుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహాసనానికి తీసుకువెళ్ళాడు. ఎంత తగ్గింపు జీవితమో తెలుసా? శత్రువు చేతిలో చిక్కినను చంపకుండా ఆయనను అంటాడు దావీదు, ఆయన అభిషేకించబడినటువంటి వారిని నేను సంపను. సాష్టాంగపడ ఎవరన్నా ఒక చెత్త ఒక మాట అంటే వారికి ప్రైజ్ లార్డ్ అని కూడా చెప్పం. మనం ప్రైజ్ లార్డ్ అని కూడా చెప్పం, కోపంగా చూస్తాం, విపరీతమైనటువంటి ధోరణిలో ఉంటాం. కానీ దావీదు యొక్క తగ్గింపు పాతాళ వశం కాకుండా చేసి ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? సింహాసనం వద్దకు తీసుకొని వెళ్ళింది. అందుకని దేవునికి ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే వచ్చాడు. దావీదు వలె నీవు నేను కూడా తగ్గింపు జీవితము కలిగి తగ్గించుకొని నన్ను నేనుగా తగ్గించుకొని తాను ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని సాగిలపడి దేవునిని పాతాళ వశములో కాకుండా కాపాడిన దేవాన్ని నేను స్తుతిస్తున్నాను అని చెప్పి దేవునిని స్తుతించి గణపరచబద్ధులమైన దేవుడి వాక్యం ఆస్వాదించుగాక. ఆమేన్.